అమ్మవారు దేవీ నవరాత్రులలో 9వ రోజు పూజా విధానం. శరన్నవరాత్రుల్లో ఈరోజు నవమి మహానవమిగా ప్రాశస్త్యం పొందింది. అమ్మవారిని ఈ రోజున మహిమాన్వితమైనటువంటి మహిషాసుర మర్దినిగా మనకి దర్శనమిస్తుంది. అమ్మవారు ఉగ్ర రూపంతో చేతిలో త్రిశూలంతో సింహవాహిని అయి దుష్ట శిక్షణ గావిస్తూ ఉంటుంది. మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడితో అమ్మవారు ఈ దేవీ నవరాత్రులలో పాడ్యమి రోజు యుద్ధం మొదలుపెట్టి ఈ నవమి నాడు ఆ మహిషాసురుణ్ణి అంతమొందించింది. అందుచేత అమ్మవారు మహిషాసుర మర్దినిగా పేరు పొందింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించింది. ఈ రోజున కూడా బొమ్మల కొలువుల పేరంటం జరుపుతారు కొన్ని ప్రాంతాల వారు. వాహన పూజ మహానవమి నాడు ఈ రోజున చేసుకుంటారు కొంతమంది కొన్ని ప్రాంతాల వారు. ఈ మహిషాసుర మర్దినిగా అమ్మవారిని ఆరాధించడం ద్వారా మన కష్టాలు కూడా తీరతాయి. అటువంటి అమ్మవారి యొక్క పూజా విధానాన్ని ఈ వీడియో సహాయంతో చేసుకోండి. అమ్మవారి పూజకు సంబంధించి సామాగ్రిని సిద్ధం చేసుకుని పీఠం ఎదురుగా ఆసనం వేసుకుని తూర్పు ముఖంగా కూర్చుని దీపారాధన చెయ్యాలి. అమ్మవారి పీఠానికి చెరుకు వైపు దీపం కుందులు కానీ ప్రమిది కానీ పెట్టి 2 ఒత్తులు వేసి తూర్పు వైపుగా ఉండేటట్టుగా వెలిగించాలి. వీడియో ఒకసారి ఇక్కడ ఆఫ్ చేయండి. వెలిగించిన తర్వాత దీపారాధన దగ్గర గంధం, కుంకుమ, అక్షతలు, బొట్టు పెట్టి పుష్పం పెట్టి నమస్కారం చేయండి దీపానికి. ఓం భూదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞానమపాకురు. ఈసారి పంచపాత్ర చేతురుమాలు దగ్గర పెట్టుకుని పువ్వుతో కానీ ఆకుతో కానీ శిరస్సు మీద 3 సార్లు నీళ్లు చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష సబాహ్యభ్యంతర శుచి పునాత పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు ఎడం చేతితోటి ఉద్ధరణ తీసుకుని కుడి చేతిలోకి 3 సార్లు నీళ్లు వేసుకుని తాగండి. 4వసారి పళ్ళెంలోకి కానీ ఆకులోకి కానీ విడిచిపెట్టి చేయి తుడుచుకోండి. ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం భూపేంద్రాయ నమః, ఓం హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు గంట తీసుకుని వాయించండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారమం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు 2 అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని వెనక్కి విడిచిపెట్టేయండి. ముక్కు పట్టుకోండి. ప్రాణాయామం చేసుకోండి. భూతగ్రహ పిశాచాది విఘ్నకర్తృ నివారణం సకృన్మంత్రం సముచ్చార్య ఆసనం పరికల్పయేతు. భూమ్యాధీరూర్ధ్వలోకస్య ఉపరిస్థో దివాకరః దశ ప్రణవ సంయుక్తం త్రిరావృత్యా పునః పునః. ముక్కు విడిచిపెట్టి మమ అనుకుని నమస్కారం చేయండి. ఉపాత్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణాః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. ఇక్కడ మీరు శ్రీశైలానికి ఏ వైపుగా ఉంటున్నారో అది మనసులో స్మరించుకోవాలి. గంగా గోదావరియోర్మధ్య దేశే, ఏ నదీ తీరంగా మీరు నివాసం ఉంటున్నారో ఆ నదిని మనసులో స్మరించండి. శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన. ఇక్కడ తెలుగు సంవత్సరం పేరు చెప్పుకోవాలి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వేజమాసే శుక్లపక్షే అష్టమ్యాం
తత్కాల నవమ్యాం వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే వంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. ఇక్కడ గోత్రం పేరు చెప్పుకోండి. వీడియో ఒకసారి ఆప్ చేయండి. నేను చెప్పే సంకల్పం మనసులో చెప్పుకోండి. అక్షతలు తీసి నమస్కారం చేయండి. మమ సహకుటుంబానాం క్షేమాభివృద్ధ్యర్థం గృహే సమస్త వాస్తుదోష నివృత్త్యర్థం సమస్త నరఘోష నివృత్త్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం గృహే శుభకళ్యాణ పరంపర సిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక పరదేవతాయై ముద్దిశ్య ప్రీత్యర్థం శ్రీ దేవి నవరాత్రి మహోత్సవ దీక్ష సమయేన నవమ దివసే. పూజ చేసేది ఉదయం అయితే ఉదయం, సాయంత్రం అయితే సాయంత్రం చెప్పుకోండి. సమయే శ్రీ దుర్గా స్వరూపిణి శ్రీ మహిషాసుర మర్ధిని దేవత పూజారాధనం కరిష్యే. మీ మనసులో ఏవైనా కోరికలుంటే చెప్పుకుని అక్షతలో నీళ్లు పళ్ళెంలోకి విడిచిపెట్టండి. తర్వాత ఉంగరపు వేలుతో నీళ్లు ముట్టుకోండి. వీడియో ఆఫ్ చేయండి ఒకసారి. పూజకు వాడే నీళ్ల చెంబు దగ్గరికి తీసుకుని ఆ నీళ్ల చెంబుకి పసుపు రాసి 3 చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టి చేయి తుడుచుకుని ఆ కలసలో అక్షతలో పువ్వు వేసి చేయి మూత వేయండి. ఇక్కడ ఒకసారి వీడియో ఆఫ్ చేయండి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షోదు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైః సహితాः సర్వే కలసాంబు సమాశ్రితాః. కలసం మీద నుంచి చేయి తీసివేసి కలసంలో మధ్యవేలుతోటి కానీ పువ్వుతో కానీ ఓంకారం రాయండి నీళ్లలో. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ చెంబులో ఉన్న నీళ్లని పూజా సామాగ్రి మీద, అమ్మవారి మీద, మీ శిరస్సు మీద చల్లుకోండి. ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాన సంప్రోక్షయ దేవేన సంప్రోక్షయ ఆత్మానగం సంప్రోక్షయ. ఈ చెంబులో ఉన్న నీళ్లే అమ్మవారి పూజకు కూడా వినియోగించాలి. అమ్మవారు మహిషాసురమర్ధిని ధ్యానం. ఈ ధ్యాన శ్లోకాన్ని నేను చదువుతాను, మీరు కూడా మనసులో అనుకోండి. అమ్మవారిని మనసులో స్మరించుకోండి, ధ్యానం చేయండి. అక్షతల పుష్పం తీసుకుని నమస్కరించండి అమ్మవారికి. ఓం అయగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హే సితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధిని
రమ్యకపర్ధిని శైలసుతే. అమ్మవారిని మనసులో స్మరించుకుని చేతిలో ఉన్నటువంటి అక్షతల పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. శ్రీ మహిషాసురమర్ధిని దేవ్యై నమః. ధ్యాన నమస్కారాన్ని సమర్పయామి. అమ్మవారి ఆవాహన ఒక పుష్పం తీసుకుని అక్షతలు కానీ తీసుకుని నమస్కారం చేయండి. శంఖచక్ర గదాహస్తే సువర్ణాభేషు శోభినే మమ దేవి వరం దేహి సర్వసిద్ధి ప్రదాయిని. అమ్మవారిని ఆవాహన చేస్తున్నట్టుగా చేతిలో ఉన్న పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి దుర్గాంబికా పరదేవతాయే నమః. ఆవాహనం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. కనకమయ వివర్ధిస్థాపితే తూలికాఢ్యే వివిధ కుసుమకీర్ణే కోటి బాలార్కవర్ణే భగవతి రమణీయే రత్నసింహాస్వనే అస్మిన్నుపవిశపదయుగ్మం హేమపీఠే నిదాయ. చేతిలో ఉన్న అక్షతలో అమ్మవారి పీఠం దగ్గర వేయండి. అమ్మవారిని కూర్చోబెడుతున్నట్టుగా భావించండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయే నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఇప్పుడు పూజ చేసినటువంటి చెంబులో నీళ్లు పుష్పంతో కానీ ఆకుతో కానీ అమ్మవారి యొక్క కలశం మీద ఫోటో మీద పాదాల దగ్గర చల్లండి. అమ్మవారి పాదాలు కడుగుతున్నట్టుగా. తప్తకాంచన సంకాసాం కమలాం కమలాలయాం కన్యామింద్రాది పూజ్యాం తాం జగదంబాం నమామ్యహం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాపరదేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఇప్పుడు మరలా అమ్మవారికి అర్ఘ్యం చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసుకుని మరలా నీళ్లు చుక్కలు చల్లండి. జగద్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణువల్లభాం రత్నసింహాసనస్థాం చ వందితాం పరమేశ్వరీం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాపరదేవతాయై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పూజ ప్రారంభంలో మీరు ఎలా ఆచమనం చేశారో అలాగే అమ్మవారికి కూడా ఆచమనం ఇస్తున్నట్టుగా ఆకుతో కానీ పువ్వుతో కానీ 3 సార్లు నీళ్లు కలశం దగ్గర విడిచిపెట్టండి. విద్యాధరాం మహాదేవీం పద్మాక్షీం లోకమాతరం సర్వేశ్వర్యప్రదా మాచ మనదానేన పూజయేతు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గా పరదేవతాయై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా మీ దగ్గర ఆవు పాలు కానీ పెరుగు కానీ తేనె కానీ పంచదార కానీ నెయ్యి కానీ ఉంటే గనక వాటిని కలశం మీద ఫోటో మీద చల్లండి. 3 సార్లు చల్లండి అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా. దధిక్షీర ఘృతైర్యుక్తం శర్కరా మధుసంయుతం పంచామృతేనంచ స్నానం గృహ్యతాం పరమేశ్వరీ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. పంచామృతేన గోక్షీరేణ స్నపయామి. పాలు చల్లిన తర్వాత నీళ్లు చల్లాలి. శుద్ధోదక స్నానం 3 మాటలు నీళ్లు చల్లండి. నదీనాం చైవ సర్వాసాం మయా నీతం జలం శుభం అనేన స్నాపయామ్యంబ మంత్రైర్వారుణ సంభవైః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. పంచామృత గోక్షీర స్నానానంతరేణ శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మవారికి వస్త్రం కొద్దిగా దూది లేదంటే ఒత్తులు తీసుకుని పసుపు రాసి అమ్మవారికి వస్త్రం ఇస్తున్నట్టుగా భావించుకుని కలశం దగ్గర వేయండి. జగద్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణువల్లభాం నానావిధై శుభైర్వస్త్రైః పూజయామీశవల్లభాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. వస్త్రద్వయం సమర్పయామి. అలాగే మరలా దూదిని పొడుగ్గా చేసి పసుపు బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి సమర్పించండి. ఉపవేతంగా సర్వసిద్ధిప్రదాం దేవీం సర్వలోక మహేశ్వరీం నానారత్నధరాం వందే నానాగుణ విధాయినీం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. ఉపవేతం సమర్పయామి.
ఇప్పుడు గంధంలో కొద్దిగా నీళ్లు వేసుకుని పువ్వుతో కానీ ఆకుతో కానీ అమ్మవారి మీద చిలకరించండి. చందనాగర కర్పూర గోరోచన సుకుంకుమం కస్తూర్యాద సుగంధాఢ్యం సర్వాంగేషు విలేపయే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరాదేవతాయై నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఆభరణం, మీ దగ్గర గాజులు ఏదైనా తీసుకొచ్చినట్లయితే కనుక కలశం మీద ఉన్నటువంటి జాకెట్ ముక్క మీద వెయ్యండి. లేదంటే 2 అక్షతలని తీసుకుని అమ్మవారికి ఆభరణాలు ఇస్తున్నట్టుగా భావించుకుని వేసి నమస్కారం చేసుకోండి. మాణిక్య ముక్తాఫల విద్రుమైశ్చ కారుత్మతైశ్చాప్యధ పుష్యరాగై వజ్రంచ నీలంచ గృహాణ దేవి గోమేధి వైడూర్య కృతాంశ్చ హారాన్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి పుష్ప సమర్పణ. మీ దగ్గర దండ ఏదైనా ఉంటే ఫోటోకి కానీ విగ్రహానికి కానీ కలశానికి కానీ వేయండి. లేదంటే ఒక పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. మందార పారిజాతాబ్జ కేతకీ పాటలీ సుమయీ మాలతీ మల్లికా పుష్పై సర్వపుష్పైశ్చ ప్రపూజయే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. పుష్పం సమర్పయామి. ఈ రోజున అమ్మవారిని మహిషాసురమర్దినిగా ఆరాధన అర్చన చేసుకున్నాం. అమ్మవారికి సంబంధించి మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళి చదువుతాను. మీరు వింటూ మీ మనసులో కూడా మహిషాసురమర్దిన్యై నమః లేదంటే దుర్గాయై నమః అనుకుని అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. ఓం మహత్యై నమః, ఓం చేతనాయై నమః, ఓం మాయాయై నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం మహేశ్వర్యై నమః, ఓం మహోదరాయై నమః, ఓం మహాబుద్ధ్యై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం మహాబలాయై నమః, ఓం మహాసుధాయై నమః, ఓం మహానిద్రాయై నమః, ఓం మహాముద్రాయై నమః, ఓం మహోదర్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాభోగాయై నమః, ఓం మహామోహాయై నమః, ఓం మహాజయాయై నమః, ఓం మహాతుష్ట్యై నమః, ఓం మహాలజ్జాయై నమః, ఓం మహాధృత్యై నమః, ఓం మహాఘోరాయై నమః, ఓం మహాదంష్ట్రాయై నమః, ఓం మహాకాంత్యై నమః, ఓం మహాస్మృత్యై నమః, ఓం మహాపద్మిన్యై నమః, ఓం మహామేధాయై నమః, ఓం మహాబోధాయై నమః, ఓం మహాతపసే నమః, ఓం మహాసంస్థానాయై నమః, ఓం మహారవాయై నమః, ఓం మహారోషాయై నమః, ఓం మహాయుధాయై నమః, ఓం మహాబంధసంహార్త్ర్యై నమః, ఓం మహాబంధసంహార్యై నమః, ఓం మహాభయవినాశన్యై నమః, ఓం మహానేత్రాయై నమః, ఓం మహావక్త్రాయై నమః, ఓం మహావక్షసే నమః, ఓం మహాభుజాయై నమః, ఓం మహామహీరుహాయై నమః, ఓం మహాఛాయాయై నమః, ఓం మహానఘాయై నమః, ఓం మహాసాంధ్యై నమః, ఓం మహాశ్వాసాయై నమః, ఓం మహాపర్వతనందిన్యై నమః, ఓం మహాబ్రహ్మమయ్యై నమః, ఓం మాత్రవే నమః, మహాసారాయై నమః, మహాసురఘ్నై నమః, మహత్యై నమః, పార్వత్యై నమః, చర్చితానందాయై నమః, శివాయై నమః, మహాక్షాంత్యై నమః, మహాభ్రాంత్యై నమః, మహామంత్రాయై నమః, మహీమ్యై నమః, మహామహీకులాయై నమః, ఓం మహాలోలాయై నమః, ఓం మహామాయాయై నమః, ఓం మహాఫలాయై నమః, ఓం మహానేలాయై నమః, ఓం మహాశైలాయై నమః, ఓం మహాబలాయై నమః, ఓం మహాకలాయై నమః, ఓం మహాచిత్రాయై నమః, మహాసేతవే నమః, మహాహేతవే నమః, ఓం మహాయశస్విన్యై నమః, ఓం మహావిద్యాయై నమః, ఓం మహాసాధ్యాయై నమః, ఓం మహాసత్యాయై నమః, ఓం మహాగత్యై నమః, మహాసుఖిన్యై నమః, మహాదుస్వప్ననాశన్యై నమః, ఓం మహామోక్షప్రదే నమః, ఓం మహాపక్షాయై నమః, ఓం మహేయస్యై నమః, మహాభద్రాయై నమః, మహావాణ్యై నమః, మహారోగవినాశినే నమః, ఓం మహాధారాయై నమః, ఓం మహాకార్యాయై నమః,
ఓం మహాగమార్యే నమః. ఓం ఖేచర్యై నమః. ఓం మహాక్షేమకర్యే నమః. మహాక్షమాయై నమః. మహేశ్వర్యప్రదాయినే నమః. విషఘ్నే నమః. ఓం విషదాయై నమః. మహాదుర్గవినాశిన్యై నమః. మహావర్షాయై నమః. మహాతత్వాయై నమః. మహాకైలాసవాసిన్యై నమః. మహాసుభద్రాయై నమః. మహ్యై సుభగాయై నమః. మహావిద్యాయై నమః. ఓం మహాసత్యై నమః. ఓం మహాప్రత్యంగి దేవతాయై నమః. ఓం మహానిత్యాయై నమః. ఓం మహాప్రళయకారిణ్యై నమః. ఓం మహాశక్త్యై నమః. ఓం మహామత్యై నమః. ఓం మహ్యై మంగళకారిణ్యై నమః. మహారమ్యై నమః. మహారాజ్ఞై నమః. మహారాగిణ్యై నమః. మహారాజరాజసింహాసన్యై నమః. శ్రీ మహిషాసురమర్దిన్యై నమః. ఇక్కడ అమ్మవారికి మీరు ఏదైనా ఇంకా అష్టోత్తరాలు నామాలు ఏదైనా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. లేదంటే అమ్మవారి దగ్గర 2 పుష్పాలు అక్షతలు వేసి నమస్కారం చేయండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. శ్రీ మహిషాసురమర్దిన్యై నమః. శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళి కుంకుమ పూజాం సమర్పయామి. అగరబత్తులు కానీ సాంబ్రాణి కడ్డీ కానీ తీసుకుని వెలిగించి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తోటి అమ్మవారికి ధూపం చూపించండి. వీడియో ఒకసారి ఇక్కడ ఆఫ్ చేయండి. దశాంగం గుగ్గులోపేతాశ్చందనాగర సంయుత కర్పూరలాక్షా సంయుక్తో ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమః. పరిమళభరిత ధూపమాఘ్రాపయామి. అమ్మవారికి దీపదర్శనం మీ కుడి చేతితోటి వెలిగించినటువంటి దీపపు కాంతిని అమ్మవారి వైపుకి చూపించండి. గోఘృతాం వర్త సంయుక్తాం దీపమాలా మనోహరాం అజ్ఞానమంధకారంచ నివారయతు సోజ్వలాం. దీపం చూపించిన తర్వాత చెంబులో ఉన్నటువంటి నీటిని పుష్పంతో కానీ ఆకుతో కానీ అమ్మవారికి చూపించి పూజకు వాడేటటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయే నమః. దీపం దర్శయామి. ఇప్పుడు అమ్మవారి పీఠం దగ్గర నుంచి మీరు వెనక్కి జరిగి అమ్మవారి ఎదురుగా కొన్ని నీళ్లు చల్లి ఆకు కానీ పళ్ళెం కానీ పెట్టి మీరు వండినటువంటి నైవేద్యాలు కొబ్బరికాయ అరటిపండు ఇంకా ఏదైనా ఫలాలు ఉంటే ఫలాలు మీ శక్తి కొలది అక్కడ పెట్టండి. వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. అరటిపండు తాంబూలం కూడా ఉంచండి. 3 తమలపాకులు 2 అరటిపళ్ళు పోక చెక్క చిల్లర పైసా. తమలపాకులు లేకపోతే అరటిపళ్ళు పెట్టి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పెట్టినటువంటి నైవేద్యాలన్నిటి మీద 3 మాటలు నీళ్లు చల్లి చెంబులో ఉన్న నీళ్లు అమ్మవారికి నివేదన చేయండి. నివేదన చూపించండి 5 సార్లు. సర్వభక్షైశ్చ భోజ్యైశ్చ రసైషడ్భి సమన్వితం నైవేద్యం మనసాభీష్టం పరమేశ్వరీ నివేదయే. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. వ్రతం త్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఏ నైవేద్యాలు పెడుతున్నారో ఆ నైవేద్యాలని పేర్లని మనసులో స్మరించుకుని అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాత్మనే నమః. ఓం అపానాత్మనే నమః. ఓం వ్యానాత్మనే నమః. ఓం ఉదానాత్మనే నమః. ఓం సమానాత్మనే నమః. అమ్మవారికి తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓ చుక్క నీళ్లు కలసం దగ్గర వదలండి. పూజకు వినియోగించే ఆ చిన్న పళ్ళెంలోకి 3 మాటలు నీళ్లు వదలండి. అమ్మవారు చేతులు కాళ్ళు కడుగుతున్నట్టుగా హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు మీరు పెట్టినటువంటి అరటిపండు తాంబూలం మీద చెయ్యుంచి నమస్కారం చేయండి. తాంబూలం పెట్టకపోతే 2 అక్షతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేయండి. కర్పూరనాగవల్లేభిః క్రముకైర్భాజితం తథా ఏలాలవంగ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. కర్పూర హారతి అమ్మవారికి ఇవ్వాలి. కర్పూరం వెలిగించి ఎడం చేత్తోటి గంట కొడుతూ
కుడి చేతితోటి 3 సార్లు ఆ కలశం చుట్టూ, అమ్మవారి విగ్రహం ఫోటో చుట్టూ 3 సార్లు తిప్పండి. వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. కర్పూరవర్త సంయుక్తం దీపమాలా విరాజితం నీరాజనం గృహాణత్వం నారాయణి నమోస్తుతే. అమ్మవారికి హారతి చూపించిన తర్వాత పక్కన పెట్టి ఒక చుక్క నీళ్లు పళ్ళెంలోకి, హారతి ఇచ్చినటువంటి పళ్ళెంలోనూ పక్కన విడిచిపెట్టి కళ్ళకద్దుకోండి. జై దుర్గా భవానీ మాతకు జై అనాలి. జై దుర్గా భవానీ మాతకు, జై దుర్గా భవానీ మాతకు, జై దుర్గా భవానీ మాతకు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గా పరదేవతాయై నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పైకి లేచి నిలబడండి. వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. చేతిలోకి అక్షతలో పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. మంత్రపుష్పం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన్ వుర్వే భవాతోకాయతనయాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేద సింధున్ననావా దురితాతి పర్షి. అగ్నే అత్రివన్మనసా గృణానో అస్మాకం బోధ్యవితాతనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సధస్తాతు సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషకమీఢ్యో అధ్వరేషు సనాశ్చ హోతానవ్యత్ససత్సి స్వాంఝా అగ్నేతనమం విప్రయస్వాసోభ్యంజ సౌభగమాయ జస్వ గోభిర్జుష్టమైజం నిషిక్తం తవేంద్రవిష్ణోరణు సంచరేమ నాకశ్చ పృష్టమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. పుష్పాంజలిగృహాణేద మిష్టసౌభాగ్యదాయిని శృతిస్మృతిపురాణాది సర్వవిద్యాస్వరూపిణి. ఇప్పుడు ఆసనం నుంచి వెనక్కి వెళ్ళి నమస్కారం చేసుకుని చేతిలో ఉన్నటువంటి అక్షతలో పుష్పం తీసుకుని నమస్కారం చేసి అక్కడే 3 సార్లు ప్రదక్షిణ నమస్కారం చేయండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గా పరదేవతాయై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి సాష్టాంగ నమస్కారం లేదంటే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయటం. మగవారైతే సాష్టాంగ నమస్కారం చేసుకోండి వీలు కుదిరితే, లేదంటే శిరస్సు వంచి దండం పెట్టుకోండి. ఆడవారు మోకాళ్ళ మీద వంగి శిరస్సు వంచి నమస్కారం చేయండి. మీ మనసులో ఏవైనా కోరుకుంటే అమ్మవారికి విన్నవించుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. వీడియో ఒకసారి ఆఫ్ చేయండి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నమస్కారం చేసుకుని నేను ఏ విధంగా అయితే చెప్తానో మీరు కూడా పలకండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. పుత్రాన్ దేహి ధనం దేహి సౌభాగ్యం దేహి సువ్రతే అన్యాంశ్చ సర్వకామాంశ్చ దేహి దేవి నమోస్తుతే. అమ్మవారి పూజా సమర్పణ. కుడి చేత్తో అక్షతలు తీసుకుని ఎడం చేత్తో నీళ్లు వేసుకుని ఆ అక్షతలో నీళ్లు కింద ఉన్న తమలపాకులోకి కానీ పళ్ళెంలోకి కానీ విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తుతే. అనయా ఆవాహనాది షోడశ పూజయా చ భగవతి సర్వాత్మిక శ్రీదేవి నవరాత్రి పూజ
జగన్మాత పూజా సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరి అర్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకోండి. పుష్పం తీసుకుని ఆడవారు తలలో పెట్టుకోండి, మగవారు చెవిలో ధరించండి. నమస్కారం చేసుకుని ప్రసాద తీసుకోండి, అందరికీ కూడా పంచిపెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.